బాలీవుడ్ యాక్షన్ హీరో సన్నీ డియోల్ ఎవరో కూడా చాలామంది తెలుగు వాళ్ళకు తెలీదు. అలాంటిది అతను నటిస్తున్న లేటెస్ట్ చిత్రం జాట్‌ను టాలీవుడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వచ్చింది. ఇక తాజాగా ఈ మూవీ నుంచి ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ ఆద్యంతం పవర్ ప్యాక్డ్ యాక్షన్తో అదిరిపోయింది. బాలీవుడ్ చిత్రం అయినప్పటికీ ఇందులోని యాక్షన్ మన తెలుగు సినిమాల్లో కనిపించే మాదిరిగా ఉండడంతో ఇక్కడి ప్రేక్షకులకు ఇది ఇటే కనెక్ట్ అవుతుంది. దీంతో సన్నీ డియోల్ పేరు తెలుగులో ట్రెండ్ అవుతోంది. ఇక ఈ సినిమాలో రణతుంగగా రణదీప్ హుడా పవర్ఫుల్ విలన్ పాత్రలో కనిపిస్తున్నాడు. ఈ సినిమాలో వినీత్ కుమార్ సింగ్, రజీనా కాసాండ్రా, సయామి ఖేర్, స్వరూప ఘోష్, రమ్యకృష్ణ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 10న గ్రాండ్గా రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే వెల్లడించింది. మెగాస్టార్ హీరోగా త్రిష హీరోయిన్గా యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్న భారీ చిత్రం విశ్వంభర. అయితే ఈ చిత్రం కాకుండా మరిన్ని సాలిడ్ ప్రాజెక్టులు చిరంజీవి నుంచి రానుండగా ఈ చిత్రాల్లో దర్శకుడు అనిల్ రావిపూడితో చేస్తున్న సాలిడ్ చిత్రంపై అంచనాలు విపరీతంగా ఉన్నాయి. చిరంజీవిని వింటేజ్ కామెడీ ట్రాక్లో చూడాలనుకునే వారికి గట్టి ట్రీట్లా అనిల్ ప్లాన్ చేస్తున్నాడని బజ్ వినిపిస్తోంది. ఇదిలా ఉండగా ఈ సినిమాను రానున్న ఏప్రిల్ మొదటి వారంలోనే మేకర్స్ ముహూర్త కార్యక్రమాలతో స్టార్ట్ చేసి అనౌన్స్ చేయనున్నట్టుగా తెలుస్తోంది. ఇక అక్కడి నుంచి ఫుల్ జోష్లో సినిమాని మేకర్స్ కంప్లీట్ చేయనున్నారట. ఇక ఈ చిత్రానికి కూడా భీమ్స్ సంగీతం అందించనున్న సంగతి తెలిసిందే. అలాగే సాహు గారపాటి నిర్మాణం వహిస్తున్నారు. ప్రభాస్ స్టార్ లైనప్లో భారీ అంచనాలు ఉన్న సినిమా స్పిరిట్. సందీప్ వంగా దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఓ పవర్ఫుల్ కాప్ స్టోరీగా రాబోతోంది. అయితే ఈ చిత్రంలో మరో సౌత్ స్టార్ హీరో ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడని తెలుస్తోంది. సెకండ్ హాఫ్లో వచ్చే ఈ పాత్ర సినిమాలోనే ముఖ్యమైన పాత్రని, ఈ పాత్ర చాలా కొత్తగా ఉంటుందని తెలుస్తోంది. అయితే తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో తమిళ టాప్ హీరో విజయ్ సేతుపతి ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తల్లో నిజమెంత ఉందో తెలియాల్సి ఉంది. మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఈ సినిమాను కొరటాల శివ తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయింది. ఇక దేవర పాత్రలో ఎన్టీఆర్ యాక్టింగ్కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ సినిమాలోని కథ, యాక్షన్, సాంగ్స్ ప్రేక్షకులను థియేటర్లకు క్యూ కట్టేలా చేశాయి. ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో పలు భాషల్లో రిలీజ్ చేశారు. ఇక ఇప్పుడు జపాన్ భాషలో సందడి చేస్తోంది. ఈ క్రమంలో దేవర చిత్రాన్ని జపాన్ దేశంలో ప్రమోట్ చేసేందుకు హీరో ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివ అక్కడికి వెళ్లారు. ఇక తాజాగా ఈ చిత్ర ప్రీమియర్ షో సందర్భంగా అభిమానులతో కలిసి ఎన్టీఆర్ సందడి చేశారు. దేవర యూనివర్సల్ ప్రేక్షకులను ఆకట్టుకునే మూవీ అని, ఈ సినిమాకు ఇండియన్ ప్రేక్షకులు మంచి రెస్పాన్స్ అందించారని, ఇప్పుడు జపాన్ సినిమా లవర్స్ కూడా ఈ చిత్రాన్ని చూసి ఆదరిస్తారని ఎన్టీఆర్ కోరారు. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించగా సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటించారు. అనిరుద్ రవిచందర్ సంగీతం అందించారు. ఇక ఈ చిత్రానికి సీక్వెల్ కూడా ఉందని చిత్ర యూనిట్ గతంలోనే వెల్లడించడంతో ఈ సీక్వెల్ ఎప్పుడెప్పుడు పట్టాలెక్కుతుందా అని ఫ్యాన్స్ చూస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పటికే హరిహర వీరమల్లు, ఓజీ చిత్రాల షూటింగ్ ముగించాల్సి ఉంది. కానీ రాజకీయాల్లో ఆయన చాలా బిజీగా ఉండడంతో ఇవి ఆలస్యం అవుతున్నాయి. అయితే ఇప్పుడు పవన్ ఒక సినిమా నుంచి పూర్తిగా తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. దర్శకుడు సురేందర్ రెడ్డితో పవన్ ఓ సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై రామ్ తాళ్ళూరి ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. కానీ పవన్ పొలిటికల్గా మరింత బిజీ కావడంతో ఈ సినిమాలో ఆయన నటించబోరని తెలిపారట. ఇక ఇప్పుడు ఈ సినిమా కోసం వేరొక హీరోని సెలెక్ట్ చేసే పనిలో మేకర్స్ ఉన్నారట. మరి నిజంగానే ఈ ప్రాజెక్ట్ నుంచి పవర్ స్టార్ తప్పుకున్నాడా అనేది వేచి ఉండాలి.